సుబ్బారావు గారు నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి ఈ వంశీ కేసు అన్న తేవులుతుందంటారా, లేకపోతే ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? ఈ కొత్త కొత్త ట్విస్ట్లు ఏంటి? గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆయన తాడేపల్లి ప్యాలెస్ వెళ్లిన వ్యవహారం, సీసీ ఫుటేజ్లో ఈ అంశం అన్ని వెలుగు చూసినాయి కదా. ఇది ఎక్కడ ల్యాండ్ అవుతుంది ఈ కేసు అసలు? ఒకటి మేడం గారు, ఈ సత్యవర్ధన్ని టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన అనంతరం ప్రభుత్వం కొంత ఈ అరెస్టుల పర్వంలో కొంత జాప్యం చేయడంతో వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది. ఈ ప్రభుత్వం ఏం చేయలేదు మనల్ని అని చెప్పేసి సాక్షులను కూడా ప్రభావితం చేయొచ్చు, కిడ్నాప్ చేయొచ్చు, వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుల్ని భయపెట్టో నయానో భయానో తప్పుడు కేసులు ఇచ్చామో మాకేం తెలియదని చెప్పించవచ్చని అంత ఎక్స్ట్రీమ్కి వంశీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తన గోయి తాయన దోపుకున్నాడు. గోరిటితో పోయేదాన్ని గొడ్డెల దాకా తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే ఈ కిడ్నాప్ ఒక దళిత యువకుని కిడ్నాప్ చేయటమో లేకుంటే దాన్ని బెదిరించటమో, అలానే ఇక్కడ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో అపార్ట్మెంట్లో పెట్టుకోవటము, ఆయన చెప్పేటువంటి అంశాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, హైదరాబాద్ ఈయన నుండి ప్లాట్లో ఉన్నాయంట, ఆయన ఎవరో తెలియదట, తర్వాత తెలిసిందంట ఆయన ఎవరో. తర్వాత విశాఖపట్నం ఎందుకు షిఫ్ట్ చేశారు, అక్కడ పోలీసు వాళ్ళు ఎలాగ ఈయన్ని రక్షించారు, ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా తెలిసిపోతా ఉన్నాయి. ఆయన ఎంత కాదన్నా కానీ చివరికి ఇందాక మీరు అడిగారు జగన్మోహన్ రెడ్డి ఏంటి అని చెప్పేసి అని. జగన్మోహన్ రెడ్డిని కలిశారా అని అడిగితే ఈయన నిరాకరిస్తే టెక్నికల్ ఎవిడెన్స్ తీసి గూగుల్ టేక్అవుట్లో నీ సెల్ ఫోన్ అక్కడ ఉంది కదా అనేటప్పుడు కంగు తిని అవును వెళ్ళాను, ఈ విషయం మీద వెళ్ళలేదు అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతోంది, డెఫినెట్గా ఇది ఒక నేరపూరిత కుట్రలో ఆయన పాల్గొన్నాడు. అంటే ఒక పథకం ప్రకారం, స్కెచ్ ప్రకారమే చేసి ఎగ్జిక్యూట్ చేసి అక్కడ చెప్పడానికి వెళ్ళారా? డెఫినెట్ గాను. లేకపోతే ఈ కిడ్నాప్ చేయటము కోర్టులో వేసిన తర్వాత అక్కడ ఎందుకు వెళ్ళాలి, వెళ్ళవలసిన అవసరం ఏంటి? తర్వాత ఆ కుర్రవాడిని హైదరాబాద్ తీసుకెళ్ళడం ఏంటి? హైదరాబాద్ నుంచి అదే కార్లు వాళ్ళ కార్యకర్తల కారులో వాళ్ళకి కావాల్సిన మనుషుల కారులో కోర్టుకు తీసుకురావడం ఏంటి? లేకపోతే విశాఖపట్నం తీసుకెళ్ళడం ఏంటి? ముందు హోటల్లో పెట్టడం ఏంటి? తర్వాత ఫ్లాట్లోకి మార్చడం ఏంటి? ఇవన్నీ ఏ సంకేతాలు చూపిస్తా ఉన్నాయి? విచ్చలవిడితనం ఎప్పుడూ పనికిరాదు. ఆనాడు అధికార దాహంతో పరిధులు దాటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా, ఆ రోజు బాధితులు పోలీస్ స్టేషన్లని ఆశ్రయించినా చర్యలు తీసుకోకుండా తిరిగి వాళ్ల మీదే కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఆనాడు దాపురించింది. పౌర హక్కులు, మానవ హక్కులు, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి అదుపు లేకుండా ఆనాడు ప్రభుత్వం వ్యవహరించింది. ఏం చేయాలో తెలియలే పాపం. ఆస్తులు కోల్పోయి హక్కులు కోల్పోయిన వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏడ్చారు, ఏం చేయలేక. అంటే ఇప్పుడు వరుసగా కూడా 4 కేసులు నమోదయ్యాయి. సార్, ఒక విషయం క్లారిటీ ఇవ్వండి చూసే వాళ్ళకి. ఇప్పుడు సేకరించిన ఎవిడెన్సెస్ కానీ, గూగుల్ టేక్అవుట్ కానీ, సీసీ ఫుటేజ్లు కానీ, రికార్డ్ చేసిన స్టేట్మెంట్లు, వాంగ్మూలాలు ఇవన్నీ కోర్టుకి సబ్మిట్ చేస్తే నిలుస్తాయా, సరిపోతాయా ఇవి? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సాక్ష్య చట్టం అది ఇప్పుడు మార్చారనుకోండి పేరు, దాని ప్రకారం ఆ ఎవిడెన్స్ అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ మీదే ఈ రోజున మొత్తం కేసులు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి సత్యవర్ధన్ కేసులో లిఫ్ట్లో వెళ్ళినప్పుడు సీసీ ఫుటేజ్ తీశారు, అలానే గూగుల్ టేక్అవుట్ తీశారు, కాల్ డేటా రికార్డ్ తీశారు, టవర్ లొకేషన్ తీశారు. కాబట్టి టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నికల్ ఎవిడెన్స్ మీదే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంది. దాని యొక్క ఆధారాలని పరిగణలోకి తీసుకునే న్యాయ వ్యవస్థ కూడా నేర నిరూపణకు కావాల్సినటువంటి చర్యలు చేపట్టుద్ది. కాబట్టి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ముద్దాయి మీద ఉంటుంది. అది కాదు అని చెప్పేసని, అక్కడ లేను అని చెప్పేసని. కాబట్టి టెక్నికల్ ఎవిడెన్స్ అంత ఈజీగా డినైల్ చేస్తే రూల్ అవుట్ చేయడానికి లేదు. ఎంచేతంటే దీంట్లో వంశీ ఎప్పుడే బయటకు వస్తాడని నేను అనుకోను. ఎంచేతంటే ఈ రోజున ఈ కేసు ఉంది, టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో ముందస్తు బెయిల్ హైకోర్టులో వేస్తే హైకోర్టు కొట్టేసింది. ఎందుకంటే దాంట్లో మధ్యస్థ బెయిల్ ఇచ్చింది. మధ్యస్థ బెయిల్ ఇచ్చినప్పుడు ఏమిచ్చింది, సాక్షులను ప్రభావితం చేయొద్దని చెప్పింది. అది తీసుకొని నువ్వు